భార్యాభర్తలు ఒకే గదిలో ఒకే పడకపై పడుకోవాలి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. విడివిడిగా పడుకున్నారంటే ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని అర్థం. ఏకంగా గదులే మార్చారంటే చాలా పెద్ద గొడవలు జరిగాయని అర్థం. కానీ ఇప్పుడు అలాంటి అర్థాలు తీయాల్సిన అవసరం లేదు అంటున్నారు సైకాలజిస్టులు. పగలు కలిసి ఉన్న భార్యాభర్తలు రాత్రి వేర్వేరు గదుల్లో నిరభ్యంతరంగా పడుకుంటున్నారట. దీన్నే స్లీప్ డివోర్స్ అంటున్నారు. ఇదేంటి కొత్త ట్రెండా? దీనివల్ల లాభమా నష్టమా? ఓసారి చూద్దాం. స్లీప్ డివోర్స్ కాన్సెప్ట్ ఇటీవల ప్రజాదరణ పొందింది. ఒక సర్వే ప్రకారం 1/3 మంది తమ భాగస్వామి నుంచి వేరుగా పడుకుంటున్నారు. ఇదే విషయాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ కూడా నిర్ధారించింది. ఈ అకాడమీ స్లీప్ మెడిసిన్ ఆరోగ్య సంరక్షణపై పరిశోధనలు చేస్తుంది. స్లీప్ డివోర్స్ తీసుకున్న వ్యక్తులు చీకటి పడగానే తమ భాగస్వామి నుంచి విడిపోయి వేరే గదిలోకి వెళ్ళి పడుకుంటారు. కెమెరాన్ డియాస్, టెలివిజన్ హోస్ట్ కార్సన్ డాలీతో సహా కొంతమంది ప్రముఖులు తమ జీవిత భాగస్వాముల నుంచి విడిగా నిద్రపోతున్నామని బహిరంగంగా చర్చించడంతో ఈ స్లీప్ డివోర్స్ కాన్సెప్ట్కి మరింత ఆదరణ పెరిగింది. స్లీప్ డివోర్స్ అంటే భర్తను అసహించుకోవటం కాదు, భాగస్వామి నుంచి విడిగా నిద్రపోయి ఆరోగ్యాన్ని పొందటం. స్లీప్ డివోర్స్లో శృంగారం ఉంటుంది, కానీ అది ప్రతిరోజు కాదు. వారు రాత్రిళ్ళు భౌతికంగా విడిపోయినప్పటికీ భావోద్వేగ సంబంధం అలాగే ఉంటుంది. మంచి నిద్రను పొందటం, వైవాహిక బంధం లేదా రిలేషన్షిప్లో తాజాదనాన్ని కొనసాగించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు స్లీప్ డివోర్స్కి కారణాలు, ఉపయోగాలు చూద్దాం. చాలామంది నిద్రాభంగాలు తగ్గించుకోవటానికి విడిగా నిద్రపోవటాన్ని ఎంచుకుంటారు. భాగస్వాములు ఒకే బెడ్పై పడుకున్నప్పుడు కొన్ని సమస్యలున్నాయి. ఇద్దరు ఒకే టైంకి పడుకోవాలి అనే నియమం లేదు. భాగస్వామి గురక పెట్టచ్చు, మీద కాలేసుకొని పడుకునే అలవాటు ఉండొచ్చు. ఇలా ఎన్నో కారణాల వల్ల నిద్రాభంగం అవుతుంది. అందుకే ఈ స్లీప్ డివోర్స్ తీసుకున్న వాళ్ళలో 53% మంది ఒంటరిగా నిద్రపోయిన తర్వాత వారి నిద్ర నాణ్యత పెరిగిందని చెప్పారు. ఇలా విడిగా పడుకున్న వాళ్ళు 37 నిమిషాలు అదనంగా క్వాలిటీ స్లీప్ పొందుతున్నారట. విడివిడిగా నిద్రపోవటం వల్ల జంటల నిద్ర మెరుగుపడిందని, ఫలితంగా వారి మధ్య బంధం కూడా మెరుగుపడుతుంది. జంటలో ఏ ఒక్కరికి నిద్ర తగ్గినా బంధంలో శత్రుత్వం ఏర్పడుతోందని తేలింది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ బయోటిక్ ఇన్ఫర్మేషన్ సమాచారం ఆధారంగా ఈ లెక్క తేల్చారు. ఇప్పుడు దీనివల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు చూద్దాం. మొదటి ప్రభావం ఆర్థిక పరిస్థితిపై పడుతుంది. స్లీప్ డివోర్స్ తీసుకోవాలనుకుంటే 2 గదులు కావాలి, 2 పడకలు కావాలి. కుదిరితే 2 గదుల్లో ఏసీ ఉండాలి, లేదంటే రాత్రంతా ఫ్యాన్ అయినా తిరగాలి. ఇవన్నీ ఖర్చు కిందకే వస్తాయి. రిచ్ కిడ్స్కి ఇది పెద్ద సమస్య కాదు, కానీ మిగతా జనాలు 2 బెడ్రూమ్లు మెయింటైన్ చేయాలంటే కష్టమే. చాలామంది ఇళ్లల్లో 2వ బెడ్ నాణ్యమైంది కాదు. ఇంతకంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఇంకోటి ఉంది. అదే భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం తగ్గిపోవటం. స్లీప్ డివోర్స్ తీసుకునే వ్యక్తుల్లో 4/1 మంది చివరికి మళ్ళీ మంచం పంచుకున్నప్పటికీ మిగతా వాళ్ళు మాత్రం చివరికి విడాకులు తీసుకుంటున్నారు. అంటే విడాకులకి తొలి మెట్టుగా స్లీప్ డివోర్స్ మారుతోందన్నమాట. అంతేకాదు, భాగస్వాముల మధ్య లైంగిక సంబంధాలని కూడా స్లీప్ డివోర్స్ దెబ్బతీస్తోంది. శృంగారం తర్వాత మంచి నిద్ర పట్టినట్లు చాలామంది భాగస్వాములు చెప్పారు. స్లీప్ డివోర్స్లో ఈ సౌలభ్యం లేదు. స్లీప్ డివోర్స్కి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. మీ స్లీప్ డివోర్స్కి కారణం గురకైతే వైద్యుడిని సంప్రదించవచ్చు. గురకను తగ్గించే ప్రక్రియలు, సాధనాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. నిద్ర షెడ్యూల్స్లో మార్పుల వల్ల మీరు స్లీప్ డివోర్స్ కోసం ఆలోచిస్తున్నట్లయితే భాగస్వాములు తాము నిద్రపోయే టైమింగ్ సర్దుబాటు చేసుకోవచ్చు. భార్య కంటే భర్త 1 గంట ముందు పడుకోవచ్చు, లేదా భర్త కంటే భార్య 1 గంట ముందు లేవచ్చు. ఇలాంటి మార్పులతో స్లీప్ డివోర్స్కి దూరంగా ఉండొచ్చు. స్లీప్ డివోర్స్కి దూరంగా ఉండటానికి మరికొన్ని ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఒక సర్వేలో 18% మంది నిద్రపోయేవారు కాంతి నిరోధించడానికి కంటికి మాస్క్ను ధరిస్తారు. 15% మంది తమ భాగస్వామితో మరింత సులభంగా నిద్రించడానికి, గురక నిరోధించడానికి ఇయర్ ప్లగ్లను ఉపయోగిస్తారు. ఇలా ఎన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ గడిచిన దశాబ్ద కాలంలో స్లీప్ డివోర్స్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య రెట్టింపు అయినట్లు ది నేషనల్ బెడ్ ఫెడరేషన్ విశ్లేషించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.